ఒక డ్రైవరే శత్రువు అయ్యాడు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ర్యాపిడోలో రైడ్ అనేది పక్కన జరిగింది. రైడ్ పడింది కదా అని చెప్పేసి పికప్ లొకేషన్కి అయితే వెళ్ళి కస్టమర్కి అయితే కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత కస్టమర్ అని చెప్పి అన్నాడు, మేము ఆల్రెడీ ఆటో ఎక్కాము వెళ్తున్నాము అని చెప్పేసి అన్నారు. అదేంటి సార్, నేను లొకేషన్కి వచ్చా కదా, ఆటో బుక్ చేసిన తర్వాత వేరే ఆటో ఎక్కి వెళ్ళటం ఇదేంటి సార్ అని చెప్పేసి అంటే, సార్ అన్నారు, ఏమో సార్ నాకు ఇప్పుడే నేను ర్యాపిడో అనేది బుక్ చేయడం అనేది నాకు తెలియదు, వేరే వాళ్ళ చేత బుక్ చేశాను. ఎవరో ఇతను కస్టమర్ ఆటో అతను వచ్చి మమ్మల్ని ఎక్కించుకొని ఓటీపీ గీటీపీ ఏం అవసరం లేదు, రండి నేను తీసుకెళ్తా అని చెప్పేసి మమ్మల్ని ఎక్కించుకున్నాడు, తీసుకొని వెళ్తున్నాడు లొకేషన్కి అని చెప్పేసి అన్నారు. అన్న ఒక్క మాట, నువ్వు వాళ్ళని ఎక్కించుకునే ముందు నువ్వు ఆలోచించుకున్నవే కానీ వాళ్ళు వేరే బుకింగ్ అనేది చేశారు, ఓకేనా? వేరే బుకింగ్ చేసినప్పుడు అతను కూడా అవతల వాళ్ళు కూడా ఉన్నది ఒక ఆటో డ్రైవరే కదా, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు ఆలోచించుకొని నువ్వు ఇలా దీనికి ఇంతలా పాల్పడ్డావు అంటే నిన్నేమనాలన్నా? నీలాంటి వాళ్ళే అసలు కొంతమందికి అయితే ఆటో డ్రైవర్లు అంటే చాలా చులకన అయిపోయారు.